భక్తుల పాలిట కొంగు బంగారం పిలిచిన వెంటనే పలికే దైవం విజయనగరం జిల్లా ఎస్కోట శ్రీ దారగంగమ్మ తల్లి. అటువంటి మహిమాన్విత దేవత నిజరూప దర్శనాన్ని భక్తులకు ఆలయ అధికారులు పురోహితులు కల్పించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు కవచం ధరించి ఉన్న అమ్మవారి విగ్రహానికి ఆ కవచాన్ని తీసి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతి భక్తులకు చూపించడంతో పాటు వారు తెచ్చిన పసుపు పాలు వంటి ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలను వారి చేతుల మీదుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే అమ్మవారి చిన్న పండుగ నాడు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ చిన్న పండుగ నాడు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని తెలిపారు. నిజంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తమ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా అమ్మవారిని తలుచుకుంటే చాలు తీరుతుందని ఇక్కడ ప్రాంతవాసులు అయితే చాలా బలంగా నమ్ముతారు. అందుకే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని జలంతో అభిషేకించి పూజలు చేశారు. ఆ రకంగా అమ్మవారు చెంబుని ఇక్కడికి విసిరిందనమాట. పునిగిరి నుంచి చెంబు విసరగా ఇక్కడ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ నా విగ్రహం ఉంటుంది. ఆ రకంగా నాకు పూజా కార్యక్రమాలు చేయండి, నాకు బలులైతే వద్దు, నాకు పసుపు కుంకుమ చనివిడి వడపప్పు పానకం మాత్రమే ఇచ్చి నన్ను ప్రసన్నం చేసుకోండి అని చెప్పి ఆ తల్లి అప్పుడే ఆనతిచ్చింది. ఆ రకంగా ఎక్కడైతే చెంబు పడిందో అక్కడే అమ్మవారి శిలా విగ్రహం ఉంది. ఆ శిలా విగ్రహానికే పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మవారు అయినటువంటి మోపాడు వారు అందరూ కూడా పునిగిరి వెళ్ళి పునిగిరిలో ఏడుపోతులు బలిచ్చి వచ్చేసేవారు పండగల్లోని ఆఖరి సమయంలో. ఆ రకంగా అందరూ వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఒక అతను చెంబు మర్చిపోయాడు. చెంబు మర్చిపోయాను అయ్యా అని చెప్పి అందరి దగ్గర అనుమతి తీసుకుని వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళగా ఆ చెంబుతో పోతురాజుతో భోజనం ఆరగిస్తుండడం చూశాడు. చూసి ఆవిడ నిగ్రహాంత పోయాడు. ఏంటమ్మా ఈ పరిస్థితి అనగానే మిగతా అమ్మవార్లందరికీ కోపం ఎక్కువ, కానీ దారగంగమ్మ తల్లికి శాంతం ఎక్కువ. ఆ శాంతం రూపంలో అమ్మవారు వాడిని ఆహ్వానించి వాడికి భోజనం పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, ఏ వస్తువు కూడా తీసుకెళ్లొద్దు, నేను చెంబు ఎక్కడైతే విసురుతానో ఆ చెంబు అక్కడే ఉంటుంది, అక్కడ నా విగ్రహం దొరుకుతుంది, దానికే పూజలు చేయండి అన్నదన్నమాట. అప్పుడు అమ్మవారు దారగంగమ్మ తల్లి ఆ రకంగా ఈ రోజు అమ్మవారికి అభిషేక మహోత్సవాలు భక్తులందరూ కూడా నిజరూప దర్శనం ఇక్కడ పుట్టబడినటువంటి ఆ తల్లికి స్వయంభూగా వెలిసినటువంటి దారగంగమ్మ తల్లికి స్వయంభూగా ఉన్నటువంటి ఆ తల్లికి పాలాభిషేకము పసుపుతో అభిషేకాలు చేస్తున్నారు. తద్వారా తదనంతరము ఆ నీళ్లను ఇళ్లలో కానీ పొలాల్లో కానీ వ్యాపారాల్లో కానీ జల్లుకొట్టే శుభదాయకంగా ఉంటుందన్న ప్రతీతి. దాన్ని అనుసరించి అందరూ వచ్చారు. 10 గంటల వరకు జరుగుతాయి అభిషేకాలు. ఈ రోజు సోమవారం, మంగళవారం నాడు సౌభాగ్య పండగ. తెల్లవారుజాము నుంచి అందరూ కూడా పసుపు కుంకుమలతో అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మ మమ్మల్ని సౌభాగ్యంగా కాపాడుతల్లి అని పసుపు కుంకుమలు చూపించి అమ్మవారిని ఇచ్చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని దీవెనలు పొందుతునే రోజు